ఇక వివరాల్లోకి వెళ్తే చెత్త నుండి సంపద సృష్టించాలనే అద్భుత ఆలోచనలకు మెరుగులు దిద్దుతూ వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఆ దశగా సత్ఫలితాలను రాబట్టేందుకు విజయవంతమైన ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ శనివారం పర్యావరణంలోని అవకాశాలు అనే థీమ్తో స్థానిక 28వ డివిజన్లో చేపట్టిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన ఆయన మొక్కలను నాటారు. అలాగే స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడ్చి అక్కడ ప్రజల్లో, పారిశుధ్య సిబ్బందిలో స్ఫూర్తిని నింపారు. అదేవిధంగా పౌష్టికాహార స్టాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తొలుత ఇటీవల మృతి చెందిన నగరపాలక సంస్థ అవుట్ సోర్సింగ్ కార్మికుడు రమేష్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రమేష్ భార్యకు ఆర్థిక సాయాన్ని అందించి అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలను, ఆవశ్యకతను వివరించారు. పనికిరాని వస్తువులను ఆదాయ వనరులుగా మార్చుకోవడంలోనే సమర్థత దాగి ఉందన్న ఆయన తద్వారా ఖర్చులను అనేకం తగ్గించుకోవచ్చునంటూ ఉదాహరణలతో విపులీకరించారు. వ్యర్థాల నుండి ఆర్థిక లాభాలెన్నిటినో పొందవచ్చునని, దానిపై రానున్న కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా మరింత అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, నగరపాలక సంస్థ విప్ కార్పొరేటర్ తంగిరాల అరుణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు తంగిరాల సురేష్, ఆర్నేపల్లి తిరుపతి, జుంజు మోజెస్, నెరుసు గంగరాజు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు వాడే ప్రతి వస్తువు కూడా ఏది వేస్ట్ అవుతుందో రీసైక్లింగ్ కి ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తాయి. మీరు ఆ వ్యర్థాలను బయట పడేయకోకుండా ఎక్కడో ఒకక్కడ జాగ్రత్త చేసుకుని 1 కేజీ 2 కేజీలు అయ్యాక అమ్ముకుంటే దాని నుంచి కూడా మీకు డబ్బు వస్తుంది. అవన్నీ ఏం చేయకోకుండా మన ఆదాయ వనరులు పెంచుకునేటట్టు మీరందరూ కూడా చూసుకోవాలి. మన ఆరోగ్యంతో పాటు వనరులు ఏ విధంగా పెరుగుతాయనేది మనందరం కూడా చూసుకోగలిగితేనే భవిష్యత్తులో మనం అందరం కూడా ఆర్థికంగా నిలబడతాం. దానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా కూలంకషంగా మీరు అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని మిమ్మల్ని పూర్తిగా ఎడ్యుకేట్ చేసే దాంట్లో డ్వాక్రా గ్రూప్ సంఘ లీడర్స్ అందరూ కూడా ఉపయోగపడతారని చెప్పి మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి మరి మీ డివిజన్ నుంచి మరి అందరూ కూడా పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. క్లాప్ రేట్లు వచ్చింది, చెత్త ట్రాక్టర్ వచ్చింది, మా పని వాళ్ళు వచ్చారు, మీ ఇంటి ముందర కాలువలు తీపిస్తాము, చెత్త ఎత్తిస్తాము అని చక్కగా మా 50 మంది కార్పొరేటర్లకి మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండి మరి సురేష్ గారు చక్కగా మీ అందరికీ కూడా కావాల్సినటువంటి అవసరాలు తెలుసుకొని అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఆయన మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి మీకు ఆయన పరిధి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే నా దృష్టిలోకి గౌరవ శాసనసభ్యుల వారి దృష్టిలోకి తీసుకొచ్చి ఆ సమస్యని తీర్చే వరకు కూడా నిద్రపోయినటువంటి మీకు మంచి కార్పొరేటర్ ఈ 28వ డివిజన్కి ఉన్నాడు. ఇప్పుడు గతానికి ఇప్పటికి పోలిస్తే గతంలో మనకి అన్ని ఆరోగ్యంగా ఉండటానికే మన జీవన విధానం అలా ఉండేది. ఎందుకంటే మరుగుదొడ్లు ఇంట్లో ఉండేవి కాదు, 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళేవాళ్ళు. ఆ రకంగా మనకి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు ఈ ఏసీలు, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏసీలు బాగా పెరిగినాయి. ఆ ఏసీల వల్ల కూడా పొల్యూషన్ వల్ల కూడా ఇట్లా ఉంటుంది. కాబట్టి సోలార్ ఎక్కువగా మనం వినియోగించుకుంటే మంచిదని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు. అదేవిధంగా ఒకనొకప్పుడు నెలకు 300-400 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు నెలకు ఎంత వస్తుంది? 5,000 పైన వస్తుంది ప్రతి కుటుంబానికి. అంటే ప్రతి కుటుంబానికి ఏసీ ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది, టీవీ ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది, 2 ఫ్యాన్లు ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. కాలం మారిపోతుంది కాబట్టి పర్యావరణంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగమని మన ముఖ్యమంత్రి గారు మనకు సందేశాన్ని ఇచ్చారు. ఏ విధంగా ఎదగాలి? 1, కరెంటు బిల్లు నుంచి తప్పించుకుంటే నెలకు 5 నుంచి 10,000 దాకా ఆదా అవుతుంది ప్రతి కుటుంబానికి. ఎలా తప్పించుకోవాలి కరెంటు బిల్లు నుంచి? కరెంటు మనం ఇప్పుడు వాడేది హైడ్రో పవర్.
నీళ్ళ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి మనకు అందిస్తూ ఉన్నారు. కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి డైరెక్ట్ గా అలాగే ట్రెజరర్ ద్వారా పడుతున్నాయి కాబట్టి 12 కోట్ల రూపాయల వరకే అవుతుంది. మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు వారు పర్మనెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా ఉండట్లేదు, ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, కొత్త ఉద్యోగాల కొరత ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతోనే ఒక డ్రైవ్ నిర్వహించి ఒక ప్రైవేట్ శానిటేషన్ కూడా తెరలేపి ఎవరు కూడా ఇంట్లో చెత్తను రోడ్ల మీద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ డ్రైనేజీలు వేసుకుంటే అది మనకే ఇబ్బంది కనుక డివిజన్ ప్రజలు గమనించాలి. ప్రతిరోజు కూడా ఈ మైక్ శబ్దాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్త వ్యాన్ ఎటు వస్తుంది, చెత్త బండ్లు ఎటు వస్తున్నాయి, మున్సిపాలిటీ వర్కర్లు ఎక్కడ పనిచేస్తున్నారు, ఒక రోజు ముందుగానే మైక్ శబ్దాల ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.